మీది పెట్టలేదు చెప్పండి. నల్లగొండ, ఖమ్మం మరియు వరంగల్ జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక రేపు మార్చిలో జరగబోతూ ఉంది. ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సంఘాలను, వ్యక్తులను ఒక్కసారి పరిశీలించవలసిందిగా ఈ 3 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులను నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పునరుద్ధరించిన తర్వాత 2007లో ఒకసారి, 2013లో ఒకసారి, 2019లో ఒకసారి ఈ 3 జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ 3 ఎన్నికల్లో ఒక సంఘం, ఇవాళ కూడా నిలబడుతున్నటువంటి సంఘం 2 అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంది. మరొక సంఘం ఒక అభ్యర్థిని 2 సార్లు నిలబెట్టి ఒకసారి గెలిపించుకుంది. మరి 2007లో ఆ సంఘాలు లేదా ఆ సంఘాల అభ్యర్థులు గౌరవనీయ ఉపాధ్యాయ అధ్యాపకుల ముందరికి వచ్చినప్పుడు ఏ కరపత్రం అయితే తీసుకొచ్చిందో సమస్యలతో కూడినటువంటి కరపత్రాన్ని ఇవాళ 2025లో కూడా అదే కరపత్రాలను, ఇంకా కరపత్రాల సైజు పెరిగింది. ఆ రోజున్న సమస్యల కంటే ఈరోజు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయుట, 2003 డిఎస్సి వాళ్లకు పాత పెన్షన్ అమలు చేసే 57/4, 57/5 మెమోలను అమలు పరచుట, 33 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, 30,000కు పైగా స్థానికతను కోల్పోయిన 317 జీవో, సర్వీసు రూల్స్, టైం టేబుల్లు మార్చడాలు, మోడల్ స్కూళ్లకు, గురుకులాలకు 010 బడ్జెట్ లేకపోవడాలు, ఇవాళ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్స్ లేదా ప్రభుత్వ విలీనము, ఇలాంటి సమస్యలు పెరిగినాయి తప్ప గతంలో గెలిచిన ఎమ్మెల్సీల వల్ల, ఆయా సంఘాల వల్ల ఉపాధ్యాయులకు ఒరిగింది ఏమైనా ఉందా? ఒక్కసారి ఓటరు దేవుళ్ళైన ఉపాధ్యాయులారా, అధ్యాపకులారా ఆలోచన చేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల, ధైర్యం వల్ల ఇవాళ భాషా పండితుల పీఈటీల అప్గ్రేడేషన్ వచ్చిందే తప్ప అది ఒకటే కరపత్రంలో లేకుంటుంది. ఇక అనేక సమస్యలు కరపత్రంలో ఉంటాయి. కాబట్టి ఏ సంఘాలైతే గత 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా అంటకాగి పాలాభిషేకాలు చేసి కొన్ని సంఘాలు అటు ప్రశ్నించలేక, ఇటు ఉపాధ్యాయులకు జవాబు చెప్పలేక నాయకత్వాలు విదేశాలకు పారిపోయినటువంటి సంఘాలే, అంటకాగినటువంటి సంఘాలే ఎక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరిగినా, వేరే ఉప ఎన్నికలు జరిగినా, చివరాఖరికి వార్డు మెంబర్ల ఎన్నికలకు కూడా ఒక పెద్ద సంఘం కేసీఆర్ గారి డోర్ దగ్గర నిలబడి మద్దతు లేఖలిచ్చి ఈ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నాం, ఎన్నికలు కాగానే మనకు సంబంధించిన జీవోలు వస్తాయని నమ్మబలికి ఇవాళ మళ్ళీ మేమేదో ఉద్ధరిస్తామంటూ ఈ జిల్లాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. గౌరవ ఉపాధ్యాయ అధ్యాపకులారా, మీరు వేసే ఓటు వృత్తిపరంగా మీకైనా పనికి రావాలి, లేదా మీరు పనిచేస్తున్నటువంటి విద్యా వ్యవస్థ పటిష్టతకైనా మీరు వేసే ఓటు పనికి రావాలి. కానీ దురదృష్టం, ఇప్పటిదాకా ఈ 3 జిల్లాల్లో 3 సార్లు ఉపాధ్యాయ అధ్యాపకులు ఓటును వినియోగించుకుంటే తద్వారా గెలిచిన వ్యక్తులు వాళ్ళ హోదాను పెంచుకున్నారు. తద్వారా నిలబెట్టిన సంఘాలు వాళ్ళ సంఘం బడాయి చెప్పుకొని అధికార పార్టీ నాయకుల దగ్గర విల్లాల గిఫ్టులు, కార్ల గిఫ్టులు, లక్షల కోట్ల రూపాయల లాలూచి సంఘాలకు ఆన్ డ్యూటీలు తెచ్చుకున్నారు తప్ప నా టీచర్ సర్వీస్ రూల్స్ లేక ఏ క్యాడర్లో నియమితులవుతున్నాడో ఆ క్యాడర్లో నియమితుందని బాధపడలేదు. సిపిఎస్ రద్దు మీద మాట్లాడలేదు. ఏ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత 28 జీవో తీసుకొచ్చి సిపిఎస్లో కొనసాగుతామన్నాడో అదే